భగవంతుని సృష్టిలో ప్రతిదీ ఒక మహాద్భుతం. మహాద్భుతమైనటువంటి ఈ భగవత్ సృష్టి యొక్క ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే ప్రకృతితో మమేకమై మన యొక్క జీవనాన్ని మనం గడుపుతూ రావాలి. ప్రకృతితో మమేకమై జీవనాన్ని గడపాలి అంటే అది ఎలా చేయగలుగుతాం? ఇప్పుడు ఉన్నటువంటి కలియుగంలో వేగవంతమైనటువంటి ఈ జీవిత పరిణామాలలో అది సాధ్యమయ్యే పనేనా అంటే ఎంతవరకు సాధ్యమవుతుందో అంత చేసే ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా మా శ్రీ శ్రీనివాస గురుకులంలోనే నాటి పెంచినటువంటి మామిడి చెట్టుకు కాచినటువంటి కాయలతో కమ్మనైనటువంటి పులిహోర చేసుకుని ఈ రోజున విద్యార్థులందరికీ కూడా పంచడం జరిగింది. అదేమిటో తెలియదు కానీ కొనుక్కొని వచ్చినటువంటి కాయలతో చేసుకుంటే రాని రుచి ఏదో మన ఇంటిలోనే పండించినటువంటి కాయలతో చేసుకుంటే ఆ ఆనందము వేరు. ఆ ప్రకృతితో మమేకమయ్యేటువంటి దాంట్లో ఉండేటువంటి ఆనందాన్ని ఆ పిల్లలకి ఒకసారి రుచి చూపించడం జరిగింది.